సో హలో అన్న, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ ఎఫ్ గేమర్స్. ఈరోజు మనం ఫ్రీ ఫైర్ స్కార్లెట్ ఈవెంట్ సెకండ్ ఐడిలో ఫస్ట్ స్పిన్నింగ్ వీడియో చేయబోతున్నాం. ఇది మన సెకండ్ ఐడిలో స్కార్లెట్ అదే బండి చెప్తున్నాను. నా దగ్గర ప్రజెంట్ 21,000 డైమండ్స్ ఉన్నాయి. సెకండ్ ఐడి కలెక్షన్ కూడా మీకు వీడియో పెట్టాను. ఫస్ట్ ఇది తిప్పుదాం. స్కార్లెట్ వారియర్ బండిల్ 300 టోకెన్లు అన్న మెయిన్ బండిల్ చూసినాయి. ఓల్డ్ సమురాయ్ బండిల్ వచ్చింది. లాస్ట్ మున్నాబాయ్ బండిల్స్ కూడా వచ్చినాయి. ఇది మున్నాబాయ్ వాడే బండిల్స్. ఆరెంజ్ కలర్ మున్నాబాయ్ ఫేవరెట్ బండిల్ మనం తిప్పుదాము. మా దగ్గర ఆల్రెడీ 368 టోకెన్స్ ఉన్నాయి. ఎంత ఖర్చు అయితే చూద్దామన్నాం. కానీ కానీ తిప్పి చూద్దాం కానీ మన లక్ టెస్ట్ చేద్దాము. ఎన్ని స్పిన్కి వస్తుందో చూద్దామన్నా. ఇదిగోండి గోల్డెన్ సమురాయ్, గోల్డ్ మూన్, ఫ్రెస్టర్ జాంబీ, ఫ్రెస్టర్ సమురాయ్ ఉంది. ఫ్రెస్టర్ ఇదిగోండి స్కార్లెట్ వారే బండి. నాకు కావాల్సిందే, నేను స్పిన్ చేస్తున్నా. నాకు రావాల్సిందే. ఫస్ట్ అయితే మనం క్లియర్ చేసుకుందాము. క్లియర్ చేసిన ఒకసారి ఇప్పుడు స్పిన్ చేద్దామన్నా. మొదలు వెళ్దాం. ఇంకా అన్న లెక్కటి కామెంట్ చేసి చెప్పండి. ఎన్ని స్పిన్లు అయినాయో, ఎన్ని 90 స్పిన్లు కొన్నాము చెప్పండి అన్న. డోంట్ రిమైండ్ వీఆర్ రిచ్ 90 స్పిన్స్. కొట్టేద్దాం. ఒకటి ఏంద్రా ఇది జరిగిన ఏంద్రా ఇది 90 డేమేజ్ పెట్టినందుకు నాకు 5 టోకెన్లు ఇచ్చిండ్రా. రే ఏమన్యాయం రా రే. ఫ్రీ ఫైర్ దీన్ని బొక్కలో దానికి ఇంకా ఫస్ట్ ఎడిషన్ బ్యాజ్ అంట. ఏందన్నా ఇదంతా. ఇది మళ్ళీ 5 టోకెన్లు అన్న బొక్క. మనం ఒక నూబ్ క్యారెక్టర్ బండి చేసుకుందాం. నూబ్ క్యారెక్టర్ అయిపోదామన్నా. కొంచెం నూబ్ అయిపోదాం. మేము కొంచెం గరీబ్ అయిపోదాం. అప్పుడు ఇస్తాడేమో చూద్దాం. ప్రీమిస్ వేసుకుందాం. వేసుకుంటాను. ఇప్పుడు స్పిన్ తిప్పుదాము. ఏదో నూబ్ ఐటెం పెట్టుకుందాం చేతిలో. ఏదైనా నూబ్ ఐటెం పెట్టుకుందాం. పెట్టేసాను. ఏం పెట్టలేదు. ఇప్పుడు వెళ్దాం స్పిన్. అరే ఏంద్రా రే 4+2 ఏంద్రా 7 టోకెన్లు ఇచ్చింది. ఏంద్రా రే గరీనోడు ఇట్లా ఏసింగ్ అయినట్టేరా రే. ఏంద్రా గరీనా బాబాయ్ మరి ఇట్లా తయారైనా. నేను ఒక లోన్ వెల్ ఫాడేసి వచ్చేస్తాను. లోన్ వెల్ ఫాడదాము మనం. నెక్స్ట్ ఒక లోన్ వెల్ ఫాడేస్తాను అంత. ఒక్క స్పిన్లు కొట్టి స్పిన్ కొట్టాయన్న. మళ్ళీ ఏం రాలేదన్న. నేను ఒక లోన్ వెల్ ఫాడొస్తాను. ఒక్క నిమిషం లోన్ వెల్ ఫాడొస్తా. వచ్చేసాను. ఆడేసి వచ్చినా మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఏంద్రా ఇది గరీనోడు ఇట్లా వేసి అయినట్టేరా నాయన. ఈ పిజ్జా అయినా స్పిన్ తిప్పుదాము. సరే ఇస్తాడేమో చూద్దాం. 90 స్పిన్ మళ్ళా. ఓకే అన్న. ఒక 9 టోకెన్స్ వచ్చినాయి అన్న మనకి. ఓకే ఇలా వేస్తే గరీనే బాగుంటుంది. చూద్దాం. మరి ఏంద్రా ఒకటి లేదు 2 వచ్చినాయి అన్న. 8 టోకెన్లు వచ్చినాయి. ఓకే వెళ్ళిన గరీనోడు ఇస్తే బాగుంటుంది. ఏమన్నా చూద్దాం. నెక్స్ట్ స్పిన్ వెళ్దామా అన్న. మనం 100 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. ప్రజెంట్ మనకి 81 సబ్స్క్రైబర్స్ ఉన్నాం. సబ్స్క్రైబ్ చేయండి అన్న మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్న. ఇది నా ఫస్ట్ స్పిన్నింగ్ వీడియో అన్న మన ఛానల్లో. నేను 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు Q&A ఇంకా టోర్నమెంట్ కూడా కండక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి అన్న. మీకు ఎవరికైనా టోర్నమెంట్లో ఇంట్రెస్ట్ ఉంటే. మనం తిప్పడం మొదలు వెళ్దాం. ఇంకా మనకు అయినట్టే ఇంకా 100 సబ్స్క్రైబర్స్. చూద్దాం, వెయిట్ చేద్దామన్నా. అయితే కాదు చూద్దామన్నా. ఇంకా చాలా ఎన్ని రోజులు వెయిట్ చేద్దామన్నా. 100 సబ్స్క్రైబర్స్ అయితే మనం ఒక Q&A స్టార్ట్ చేద్దాము. అలానే ఒక టోర్నమెంట్ కూడా వెళ్దామన్నా. రెడ్ సమురాయ్ బండిల్, జాంబీ ఫైట్ సమురాయ్ బండిల్ కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు ఫ్రెండ్స్ వీటిని మనీ. సరే మనం అయితే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ 5 స్పిన్. ఇక మళ్ళీ 8 టోకెన్లు. బొక్కలే కానీ 2 మళ్ళీ తక్కువ ఇస్తున్నాను. 2 ఇచ్చిన మిగతా 4 ఇచ్చిన 6 టోకెన్లు ఇచ్చిన. ఇట్లా ఇస్తే అయినట్టే అన్న మనకి. ఇంకా మనం మన ఫ్రెండ్ 3 స్కిప్పులు కొట్టిన ఏమి రాలే. ఇక 4వ స్కిప్ ఏమి రాలే ఒక్క. ఇక మళ్ళా బండిలు వచ్చింది. బండిలు వచ్చింది. అది రాలేదురా. బండి వచ్చింది అనుకున్నా కదరా నేను. ఇప్పుడు ఏమొస్తుందో. మళ్ళీ స్పిన్ 5 స్పిన్ ఏం రాలేదు బొక్క అన్న. ఇంకో స్పిన్ మళ్ళీ ఏమి రాలేదు.
ఏందో మన లక్ బాగాలేదనుకుంటా. చూద్దాం, మనమైతే స్పిన్ చేద్దామన్న దూలము ఎట్లన్నా కానీ మనమైతే స్పిన్ చేద్దాం. ఏం రాలే, మళ్ళీ ఇంకో 90 స్పిన్ కొట్టేద్దామన్నా వచ్చిద్దేమో చూద్దాం. మళ్ళీ ఏమీ రాలేదన్న, ఏందన్న ఇటు కానీ 15 టోకెన్లు వచ్చినాయి అన్న. గరీనోడు 15 టోకెన్లు వచ్చింది అబ్బాయి స్పిన్. ఇలా ఉండదు స్పిన్ అంటే. ఒక గోల్డ్ వ్యాలెట్లో పోయి ఒక ఫ్రీ స్పిన్ 410+1 స్పిన్ కొట్టేసేద్దామన్నా మనం. ఇప్పుడు మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ మనం తిప్పుదాం, ఇంకా మళ్ళీ మనం తిప్పడం మొదలెద్దాం. అబ్బాయి ఏమన్నా ఉందా అన్న, ఈ కటానా టాప్అప్ ఈవెంట్లో వచ్చిందన్న. 100 ఈవెంట్స్ టాప్అప్ చేసి కటానా కూడా వస్తుందంట. మళ్ళీ ఏం రాలే. మళ్ళా స్పిన్ను ఏమీ రాలే, బొక్క అన్న. మళ్ళీ 6 టోకెన్లు వచ్చినాయి. అన్నిటిపైన ఒక్కసారి ట్యాప్ చేసి ఇప్పుడు స్పిన్ తిప్పుతాం. ఎప్పుడన్నా వచ్చిందా? రాలేదు అబ్బా. మళ్ళీ ట్యాప్ చేసినాం, ట్యాప్ ఆల్రెడీ చేసేసినాం. ఇప్పుడు తిప్పుదామన్నా ఇంకో స్పిన్. అరే బండి వచ్చింది మన ఫ్రెండ్. అరే బండిలు వచ్చేసింది రే. స్కార్లెట్ వారియర్ బండ్లు వచ్చేసింది రే. నిజమేనా? నిజంగానే వచ్చిందంట అన్న బండిలు. ఏదైతే నిజంగానే వచ్చేసిందన్న మనకి బండిలు. ఇక మెయిన్ ఈవెంట్లో ఇట్లా మెయిన్ బండిలే మనకు వచ్చేసిందన్న. ఫస్ట్ లక్లోనే ఇదే తగిలేసిందన్న. ఏకంగా మెయిన్ బండిలే తగిలేదు మనకి. ఫస్ట్ మెయిన్ బండిల్ దొరికింది. నెక్స్ట్ స్కార్లెట్ వారియర్ బండిల్. దీని చేతిలో కటానా ఉందన్న, రెడ్ కలర్ది స్కార్లెట్ ఇంక్లూది. అయ్యో చూడన్నా, తాకింది నాకు. లక్ అన్న, లక్ అది ఏమన్నా తగిలింది అన్న. మెయిన్ బండిలే వచ్చేసింది మనకి. సూపర్ హీరో రింగ్ కూడా తిప్పుదామన్నా. సూపర్ హీరో రింగ్ స్పిన్నింగ్ వీడియో కూడా పెడతాను నేను. నెక్స్ట్ స్పిన్నింగ్ వీడియో అదే అవుతుంది అన్న. పెడితే సూపర్ హీరో రింగ్ స్పిన్నింగ్ వీడియో కూడా వెళ్తాను. బండిల్ లేదు, సమురాయ్ బండిల్. ఈ జాంబిఫైడ్ సమురాయ్ బండిల్ ఎక్స్చేంజ్ 300 టోకెన్స్. ఎక్స్చేంజ్ జాంబిఫైడ్ సమురాయ్ బండిల్ అన్న వచ్చేసింది. ఓపెన్ చేయలేదన్నా, నేను తర్వాత ఓపెన్ చేస్తా. ఇదిగోండి మెయిన్ బండిల్ మనకి వచ్చింది, చెప్పా కదన్నా వచ్చేసింది. ఇంకా ఇంతే అన్న. ఈవెంట్లో నాకు అమ్మాయి బండిలు ఏం అవసరం లేదన్నా, నా దగ్గర మిగతా ఉన్నాయి. నాకు మిగతా ఈ గోల్డెన్ తిప్పుదామన్నా నెక్స్ట్ టైం. అయిపోయింది. బాయ్ గాయ్స్.